ఎడ్లలాగా గొర్రెల్లాగా వాళ్ళను ఓట్ల కొనుగోలు చేసి వాళ్ళను కొనుగోలు చేసుకొని రాజ్యాధికారం చెలాయించి మన ప్రజాధనమే లూటి ధ్యేయంగా ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులందరూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విధానం, ఈ సిస్టమ్ కంప్లీట్గా చేంజ్ కావాలన్నటువంటి, ఒక మార్పు రావాలన్నటువంటి ఉద్దేశంతో నేను నమస్తే అందరికీ. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు మన స్టూడియోలో, అంటే మనది చిన్న స్టూడియో, మన స్టూడియోలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి బూడిద తిరుపతి మన స్టూడియోలో ఉన్నాడు. అన్నగారికి వాళ్ళు ఏ గుర్తు కేటాయించారు, అంతేకాకుండా పెద్దపల్లి పార్లమెంటు, ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ అంశాలన్నింటినీ ప్రజలందరికీ చెప్పడానికి మన స్టూడియోలో ఉన్నారు. అన్నగారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే స్వామి గారు. ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి. మీరు పోటీలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలు, మీరు ఏ విధంగా వీటిని ముందడికి పోదామనుకుంటున్నారు? ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు, వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు కానీ మీరు ఏ విధంగా వీళ్ళకు చెప్పదలుచుకున్నారు? మిమ్ములను పార్లమెంటులో కూర్చుండబెడితే మీరు చేసే అభివృద్ధి పనులు యూట్యూబ్ ద్వారా ప్రజలందరూ చెప్పండి. ఉంటా. ముందుగా కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, అదేవిధంగా మందమరి సినిమా ఛానల్ ప్రేక్షకులకు, అభిమానులందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, నా పేరు బూడిద తిరుపతి. నేను పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మొన్నటి వరకు జరిగినవి అసెంబ్లీ, రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మొన్న. ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ భవిష్యత్తును దశాదిశ సూచించేటువంటి ఎన్నికలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మన పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ మరియు బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి బడా భూస్వాములు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు ఈ యొక్క పార్లమెంటు బరిలో, పెద్దపల్లి ఎంపీ బరిలో ఉన్నారు. వాళ్ళందరినీ తట్టుకొని నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ అందరి ముందుకు వస్తూ ఉన్నాను. నేను రాబోయేటువంటి 13వ తారీఖు నాడు ఈ యొక్క ఎన్నికల పోలింగ్ ఉంది. ఆ పోలింగ్ ఈవీఎం బ్యాలెట్ బాక్స్లో నా యొక్క గుర్తు, బైసికిల్ పంపు గుర్తు 33వ నంబరు గుర్తు పైన 3 ఈవీఎం బాక్సులు ఉంటాయి. 3 ఈవీఎం బాక్స్లో 3వ ఈవీఎం బాక్స్లో మొట్టమొదటిగా 33వ నంబరు సైకిల్ పంపు గుర్తు ఉంటుంది. ప్రజలందరూ దయచేసి గమనించాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజాస్వామిక వాదుడిగా, ప్రజా పోరాటాలే నా ఎజెండాగా నేను పనిచేసేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ఒక వైట్ పేపర్ లాంటి ఒక రాజకీయ నాయకుడిని. నేను గత 24 సంవత్సరాల నుంచి రాజకీయ క్షేత్రంలో ఉన్నాను. మమ్మల్ని అందరినీ, నన్ను ఈ యొక్క పెద్దపల్లి ఎంపీగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని చెప్పేసి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ పరిధి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, మన పెద్దపల్లి పార్లమెంటు సంబంధించినటువంటి విషయాలు కొన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు 15,93,000 ఓటర్లు ఉన్నారు. ఈ యొక్క 15,93,000 ఓటర్లు ఉంటే అందులో దాదాపు 65% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు
ఓటర్లుగా ఉన్నారు. ఇందులో వాస్తవంగా ఒక వాస్తవికమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఈ ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ దానికి సంబంధించినటువంటి అధినేత ఒక కులానికి సంబంధించినటువంటి ఒక రెడ్డి, ఆ యొక్క కిషన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీని సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన కూడా బీఆర్ఎస్ అధినేత, ఆయన వేలమదొర చంద్రశేఖరరావు గారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రనేత రేవంత్ రెడ్డి గారు, ఆయన రెడ్డి దొర. అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పాలకపక్ష ప్రతిపక్ష పార్టీలన్నీ అధినేతలు కూడా ఈ యొక్క అగ్రకుల ఆధిపత్యంలోనే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మిత్రులారా, గత దశాబ్దాల తరబడి యొక్క మంత్రి మన పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని ఏలినటువంటి ఒకే ఒక కుటుంబం, కాకా వెంకటస్వామి గారి కుటుంబం దశాబ్దాల తరబడి ఈ యొక్క ప్రాంతంలో ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా వ్యవహరించడం జరిగింది. అయితే ఇక్కడ మన భారతదేశానికి 75 సంవత్సరాలు, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉన్నాయి. ఈ యొక్క 75 సంవత్సరాల కాలంలో మన దేశాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ 75 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల పాటుగా మన భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి పరిపాలిస్తే మన అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏమైనా వాళ్ళ బతుకులు ఏమైనా మారినాయా? ఏం మారలేదు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే గత 10 సంవత్సరాల పాటుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటుగా పనిచేసింది. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులందరూ బహిరంగంగానే మేము గెలిస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బహిరంగంగానే వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ గారు కూడా మీ అందరికీ తెలుసు, టీవీలలో భారత రాజ్యాంగం కూడా మనం రాసుకోవాలి అని చెప్పేసి బహిరంగ ఆయన కూడా బాహటంగానే ఆయన కూడా చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గోకుల్ చాటే కానీ, ఆ యొక్క మహారాష్ట్ర పూణేలో, బొంబాయిలో హోటల్ మీద దాడే కానీ, అనేక ఉగ్రవాద దాడులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇవన్నీ ఈ పార్టీలన్నీ కేవలం ఈ అగ్రకుల పార్టీల ఆధిపత్య కనుసనల్లో పనిచేస్తూ మన పెద్దపల్లి పార్లమెంట్లో ఇప్పుడు ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు, అదేవిధంగా వాళ్ళ డాడీ వివేక్ వెంకటస్వామి గారు, వీళ్ళు గడ్డం వంశీకృష్ణ గారు ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఆయన ఎవరి కోసం మాట్లాడతాడు? అగ్రకులానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి గురించి పార్లమెంట్లో ఆయన రిప్రజెంటేటివ్గా పనిచేస్తాడు. బీజేపీ పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్ అనే క్యాండిడేట్ గెలిస్తే ఆయన ఎవరి కోసం మాట్లాడతాడు? అగ్రకుల పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారి గురించే అక్కడ పార్లమెంట్లో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క కుప్పలీశ్వరు గెలిస్తే ఏం చేస్తాడు? ఆయన వెలమదురవు సంబంధించినటువంటి విషయాలే పార్లమెంట్లో ఆయన ఏం చెప్తే, అంటే వీళ్ళకి బానిసలుగా బతుకుతూ ఉన్నారు ఆ యొక్క పార్టీలో. వీళ్ళకే పూర్తి స్థాయి అధికారాలు లేవు. మొన్నటి మనం చూస్తూ ఉన్నాం, ఈ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ విలువలు లేవు. వీళ్ళంతా కూడా వాళ్ళ అధినేతలు ఆడించినటువంటి ఒక ఆట బొమ్మలు వీళ్ళ ముగ్గురు. వీళ్ళకు ఫ్రీడమ్ ఉండదు. కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి గమనించుకోవాలి. వీళ్ళు కులానికి ఎస్సీలే కానీ వీళ్ళ పోకడలన్నీ అగ్రకుల పోకడలు ఉన్నాయి. అగ్రకుల పోకడలతో వ్యవహరించేటువంటి వ్యక్తులకు, అణగారిన వర్గానికి సంబంధించినటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక నిరుపేద బిడ్డకు జరుగుతున్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ప్రజలందరూ మీరు అప్రమత్తంగా ఉండి ఒక నిజమైన నిర్ణేతగా ఉండి మీరు ఓటు వేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, మన భారతదేశానికి మీకు ఇంతకుముందు చెప్పిన 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు మన భారతదేశం స్వతంత్రం వస్తే 50 ఏళ్ళు పరిపాలన చేసింది. ఇవన్నీ మీకు విశ్లేషించి చెప్పిన. ఈ పరిపాలనలో సంబంధించి మన బతుకులు ఏమైనా మారినాయంటే అది మారలేదు. సరే, వీళ్ళు గెలిచినా కూడా మన బతుకుల కోసం ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడరు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా కార్పొరేట్ శక్తులు, వాళ్ళు భూస్వాములు, పెట్టుబడిదారులు, వీళ్ళంతా గెలిస్తే
వాళ్ళ పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ యొక్క ఎంపీ పార్లమెంట్ బరిలో ఉన్నారు తప్పితే నిజమైనటువంటి నిరుపేదలు ఎవరికి మరి వాళ్ళని అభివృద్ధి చేద్దాం, వాళ్ళకు అండగా ఉందాం అన్నటువంటి ఆలోచన చిత్తశుద్ధి కూడా ఈ యొక్క బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరికి కూడా లేదు అన్నటువంటి విషయం మీరు ఒకసారి గమనించుకోవాలి. నిజంగా మీరు ఇంకొక విషయం గమనించాలి. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఈ రెడ్డి, రావు, వెలమల దొరలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఈ ఎర్రటి నిప్పు కలుస్తుంది ఎండ. ఈ ఎండలో రెడ్డి, రావు, వెలమ దొరకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చి రోడ్ల మీద తిరిగి ఎండలో తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారా? ఇక్కడ ప్రచారం చేసేది ఎవరు? మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు 100 రూపాయలకు, 200 రూపాయలకు, పులిహోర పొట్లాలకు వాళ్ళకు ఆశలు చూపెట్టి వాళ్ళను మండు టెండలో రాజకీయ ప్రచారం చేసుకుంటూ ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. మన బిడ్డలేమో ఎండలో వండుకుంటూ, ఎండలో మాడుకుంటూ, ఎండుకుంటూ వాళ్ళ కోసం మనం పనిచేస్తూ ఉంటే వీళ్ళు ఒకవేళ గెలిచినా కూడా వీళ్ళు మన కోసం పనిచేస్తారా? పని చేయరు. అగ్రకుల పార్టీ అధినేతల కనుసన్నల్లో మెదిలి వాళ్ళ కోసం పనిచేస్తారు తప్పితే మన కోసం ఎవరు పనిచేయరు. సరే, రెడ్లు, రావులు ఏమన్నా మనల్ని ఉద్ధరించే పథకాలు ఏమైనా తీసుకొస్తారా? ఏమి తీసుకురారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ లోన్ల గురించి మాట్లాడరు. గత 10 సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు లేవు, బీసీ కార్పొరేషన్ లోన్లు లేవు. ఇక్కడ యాదవులకు గొర్రెలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ గుంజుకున్నారు. వాళ్ళు యాదవులతోటి గొర్రెలు ఇస్తామని చెప్పేసి డీడీలు దించుకున్నారు. ఆ డీడీలు కూడా వాపసు తీసుకున్నారు. ముదిరాజు కుటుంబాలకు చేపలు ఇస్తామని చెప్పేసి ఆ చేపలు ఇచ్చేసి వాళ్ళకి ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళ ముదిరాజు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ రోడ్డున పడేసిండ్రు. అదేవిధంగా ఎస్టీలకు కూడా రిజర్వేషన్ సిస్టమ్ తీసేసిండ్రు. నిజంగా ఈ యొక్క బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి హక్కులు ఏమన్నా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా అంటే అవేమి కూడా ఇంప్లిమెంట్ చేస్తలేదు. బహిరంగంగానే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి బహిరంగంగానే వీళ్ళు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ భారత రాజ్యాంగం మార్చడం ద్వారా మొట్టమొదటిగా నష్టపోయేది ఎవరు మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలే మనం నష్టపోతాం. మరి మనమే ఎండలో ప్రచారం చేస్తూ మనమే నష్టపోతూ అగ్రకుల ఆధిపత్య కనసనలలో మెదిలేటువంటి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్లో నిల్చున్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లేసి గెలిపించుకోవడం అవసరమా? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి ప్రజలారా అని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. నిజంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలి తప్పితే ఆ ఎలక్షన్లకు 2 రోజుల ముందో, ఒక్కరోజు ముందో ప్రజలను ఒక గుడ్లలాగా, ఎడ్లలాగా, గొర్రెల్లాగా వాళ్ళను ఓట్ల కొనుగోలు చేసి వాళ్ళను కొనుగోలు చేసుకొని రాజ్యాధికారం చెలాయించి మన ప్రజాధనమే లూటి ధ్యేయంగా ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులందరూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విధానం, ఈ సిస్టమ్ కంప్లీట్గా చేంజ్ కావాలన్నటువంటి ఒక మార్పు రావాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఒక దళిత బిడ్డగా, మాదిగ బిడ్డగా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో దిగడం జరిగింది. ఈ విధానాన్ని పూర్తిగా కంప్లీట్గా మారాలి. ఒక కొత్త యువతరం, ఒక కొత్త ఒరవడి సృష్టించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల బరిలో నేను నిలవడం జరుగుతూ ఉన్నది. నిజంగా అసలు ప్రజాక్షేత్రం అంటే ఏంటిది, ప్రజా సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి కనీస అవగాహన, పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు కూడా ఇలా పార్లమెంట్లో నిలబెట్టి డబ్బు ఉంది కదా మా దగ్గర, అధికార మదబలం ఉంది కదా అన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి అట్టడు వర్గ జాతి నుంచి ఒక మాదిగ బిడ్డగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నేను స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. ప్రజలారా మీరందరూ ఒక్కసారి ఆశీర్వదించండి. నేను నా యొక్క గుర్తు సైకిల్ పంపు గుర్తు. ఈ యొక్క ఈవీఎం మిషన్లో 33వ నంబర్లో అంటే 3 ఈవీఎం బాక్సులు ఉంటాయి. 3 ఈవీఎం బాక్స్లో 3వ ఈవీఎం బాక్స్లో మొట్టమొదటగా 33వ నంబరు, మొట్టమొదటి నంబరు నాదే పైన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి 33వ నంబర్ సైకిల్ పంప్ పైన గుర్తు
నొక్కండి. ఈ యొక్క ప్రశ్నించే ప్రజా గొంతుకను నన్ను పార్లమెంటుకు పంపండి అని చెప్పేసి మిమ్మల్ని ఒకసారి వేడుకుంటా ఉన్నాను. మిత్రులారా, మీరు ఒక్కసారి ఇంకా కొన్ని విషయాలు మీరు కొన్ని గ్రహించాలి. ఈ అగ్రకుల అహంకార ఆధిపత్య అహంకార పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల కనసన్నల్లో మెదిలే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం రాజ్యాధికారమే లక్ష్యంగా డబ్బు సంచులతోటి, నోట్ల కట్టలతోటి ఈ యొక్క సామాన్య పేద బిడ్డలను వాళ్ళను ఆశ చూపి 100-200 రూపాయలకు పులిహోర పొట్లాలు ఇచ్చి 100-200 రూపాయల ఆశ చూపి మండు టెండలో సైతం వాళ్ళతోటి ప్రచారాలు చేయించుకుంటా ఉన్నారు. నిజంగా ఇది భారత ఎన్నికల సంఘానికి ఇది కనబడడం లేదా అని చెప్పేసి నేను భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. భారత ఎన్నికల సంఘం అధికారులు ఒక్కసారి ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టాలి. పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అనగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలను మండు టెండల్లో వాళ్లకు 100-200 ఆశ చూపి వాళ్ళకు ఏదో 100-200 రూపాయలు ఇస్తే అయ్యో మా పాపకి కొనుక్కోపోవచ్చు, ఓ పాలో బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోపోవచ్చు అటువంటి ఆశతోటి ఆ యొక్క ఆడబిడ్డలందరూ ఈ యొక్క మీటింగ్లకు అటెండ్ అయ్యి ఈ విధానాన్ని తీసుకువస్తే ఈ యొక్క భారత ఎన్నికల సంఘానికి కనబడడం లేదా అని చెప్పేసి నేను ఈ యొక్క భారత ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు నిజంగా కొన్ని భారత రాజ్యాంగంలో ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ నిజంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అనగ్రకుల పార్టీల ఆధిపత్య నాయకులు ఎవరైతే ఉన్నారో రెడ్డి, రావు, బీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీ సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎందుకనంటే ఆ యొక్క బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేతల సూచనల మేరకే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో వీళ్ళందరూ నా యొక్క పేద బిడ్డలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలందరినీ ఈ యొక్క ఎండలో తిప్పుకుంటూ రాజకీయ ప్రచారం చేయించుకుంటూ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఇది ఎస్సీ పార్లమెంటు పరిధి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ఈ యొక్క పార్లమెంట్లో ఒక క్వశ్చన్ లేవదీయాలంటే అణగారిన వర్గాలకు మన తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, మిగతా జనరల్ స్థానాలు కేటాయించడం జరిగింది. జనరల్ స్థానాల్లో బీసీ బిడ్డలు లేరా? బీసీ బిడ్డలు ఎందుకు లేరు? ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 8 పార్లమెంటు స్థానాలు రెడ్లకి కేటాయించారు. ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్ గారు కూడా ఈ యొక్క కరీంనగర్లో కూడా వెలిచాల రాజేందర్ రావుకు కేటాయించారు. అంటే ఇక్కడ బీసీలు ఎవరు లేరా? బీసీలు ఎవరు కనబడట్లేదా? చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలి అన్నటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఎన్నో ఉద్యమాలు లేవదీశారు. చట్టసభలలో బీసీలకు మీరు ఎందుకు రిజర్వేషన్ విధానం కల్పించలేదు? వాళ్ళకు ఉన్నటువంటి 25% రిజర్వేషన్ను 52% పెంచాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేశారు. వాళ్ళకి ఎందుకు ఈ యొక్క బీసీలకు మీరు చట్టసభలలో రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తలేరు? మీరు ఎందుకు కల్పించలేకపోయారు? 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది కదా దేశంలో. 50 సంవత్సరాలు దేశంలో పరిపాలన చేస్తే చట్టసభలలో బీసీలకు మీరు రిజర్వేషన్ కల్పించకుండా ఈ యొక్క జనరల్ స్థానాలలో రెడ్లు, రావులు ఆధిపత్యం చెలాయిస్తూ ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలను రాజ్యాధికారం కోసం వాళ్ళకు పావులుగా వాడుకుంటూ వాళ్ళని ఎండలను సైతం వాళ్ళను రాజకీయ ప్రచారాలు తిప్పుకుంటూ మీరు రాజ్యాధికారం చెలాయించి ప్రజాధనమే లూటీగా మీరు ఆ లూటీయే ధ్యేయంగా మీరు పనిచేస్తూ ఉన్నారని మనకు స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీరు ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో మీరు వాళ్ళ మాయల పడకండి. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు మనం కట్టేటువంటి పన్నుల ద్వారానే వాళ్ళు అన్ని 100,000 లక్షల కోట్లు సంపాదించుకొని కోట్లకు పడగెత్తి ఒక కార్పొరేట్ శక్తులుగా వాళ్ళు ఎదిగి మన ద్వారా లూటీ చేసినటువంటి డబ్బులతోటే మనకే డబ్బులు ఇస్తూ ప్రచారాలకు మనల్నే వినియోగించుకుంటూ మన బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలనే వినియోగించుకుంటూ వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరేం ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా ఏమీ తెలివి తక్కువ వారు. మీరు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, నాకు తెలుసు. గమనించి మీ యొక్క ఓటు తీర్పు ఏ విధంగా ఉండాలి అనంటే ఈ యొక్క ప్రజలు తలుచుకుంటే సామాన్యుడు సైతం పార్లమెంట్లో
సామాన్యుడికి సైతం పార్లమెంట్లో పట్టం కట్టే స్టేజికి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నారు అని చెప్పేసి ఒక తీర్పు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ద్వారా సాధ్యమవుతుంది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సామాన్యుణ్ణి, నిరుపేద బిడ్డనైన నన్ను ఆశీర్వదించి ఈ యొక్క సైకిల్ పంపుపై గుర్తుపైన మీరు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను ఆదరించి ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు, రైతులకు, ప్రజలకు అదేవిధంగా నా యొక్క ఆడబిడ్డ కష్టాలను ఖచ్చితంగా తీరుస్తా, ప్రజల గొంతుకనై పార్లమెంట్లో ప్రశ్నిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీరందరికీ నేను వినవించుకుంటూ ఒక్కసారి నన్ను ఆదరించి ఆశీర్వదించి సైకిల్ పంపు గుర్తు సీరియల్ నంబర్ 33వ నంబర్ మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.